పరాభవన సంవత్సరం శుభాకాంక్షలు, ఉగాది శుభాకాంక్షలు మీడియా మిత్రులకు అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నాను. ఈరోజు మన షేపూరి లీగల్ సర్వీసెస్ సంస్థ నందు మన విజయమోహన్ గారికి మన యొక్క గోదీక్ష సంకల్ప దీక్ష కోసము మన లాయర్ మన విజయమోహన్ సార్ గారికి కలిసి సన్మానించడము. ఇప్పుడున్న ప్రకృతి వైపరీత్యంలో మన సేంద్రియ పద్ధతి పంటలు పండించే మన ఆహారం తీసుకుంటే బాగుంటుందండి, ఆరోగ్యంగా ఉంటుంది, వ్యాధి నిరోధక శక్తి ఉంటుంది, భూమి కూడా సారవంతంగా ఉంటుందని సలహాలు సూచనలు ఇచ్చినారు మన సార్ గారు. మనం కూడా పాటించి వచ్చే పరాభవ ఉగాది సందర్భం నుంచి మనం పాటించి గోమాతలకి కూడా జాతీయ ప్రాణి ప్రకటించాలని, ఆంధ్రాలో రాజమాత ప్రకటించాలని కోరుకుంటున్నాను. ప్రభుత్వాలకి పార్టీలకి సన్నిహితంగా మానవ దీక్షతో గోమాతకి కూడా లోడుపాలు చేయకుండా మనం స్వీకరించి కుటుంబంలో ఒక అమూల్యమైన స్థానం కల్పించిన పూర్వీకులు అదేవిధంగా కల్పించాలని కోరుకుంటున్నాను. జై గోమాత, జై గోమాత. పరాభవనామ సంవత్సరం అందరూ సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని, అందరూ అహము అన్ని విడిచిపెట్టి గోవును అందరూ పూజిస్తున్నారు. గోవును మన రాజమాతగా ప్రకటించాలని, అందరూ ఆరోగ్యంతో ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. కృష్ణమోహన్, అడ్వకేట్, షేపూరి లీగల్ సర్వీసెస్ అసోసియేట్. ఈ యొక్క నూతన సంవత్సరంలో ప్రతి వాళ్ళు సంతోషంగా ఉండాలని, వాళ్ళ యొక్క కష్టాలను ధైర్యంగా ఎదుర్కొని న్యాయబద్ధంగా అందరూ జీవించాలని కోరుకుంటున్నాను. గోమాతకి సనాతన ధర్మంలో గోమాతకు చాలా విశిష్టమైన స్థానం ఉంది. జాతీయ జంతువుగా గోమాతను నిలబెట్టాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. ఆంధ్రప్రదేశ్కు రాజమాత. గోమాత వల్ల, గోమూత్రం వల్ల అన్ని వ్యాధులు నశిస్తాయి కాబట్టి గోమాతను అందరూ గౌరవించి గోవధన ఆర్టికల్ 48 ప్రకారము ఇండియన్ కాన్స్టిట్యూషన్లో గోవధను నిషేధించడం అయింది. కాబట్టి గోవులను కాపాడండి, గోవధను నిషేధించండి, గోవులను పూజించండి.